నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే చికెన్ చేసుకుందామా. అది మెంతాకు చికెన్ ఎలాగో చూసేద్దామా. ఒక కళాయి పెట్టుకొని దాంట్లో మెంతాకుని శుభ్రంగా కడుక్కోండి. ఓన్లీ ఆకులే, కొమ్మలు రెమ్మలు ఏమొద్దు. దీనికి మట్టి ఉంటుంది కాబట్టి అది క్లీన్ చేసుకోండి శుభ్రంగా. ఒక 4 కట్టలు క్లీన్ చేసుకుంటే అది ఎంత అవుద్ది, కొంచెం అవుతుందన్నమాట. ఇలా చికెన్ వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు చేస్తాను. పిల్లలు ఇలా తినరు కాబట్టి వాళ్ళకి ఇలా పెడితే హెల్తీ ఫుడ్, హోమ్ ఫుడ్ మంచిదన్నమాట. ఇలా మెంతాకుని శుభ్రంగా కడిగేసుకుని నేను కొంచెం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, కానీ ఆయిల్ ఎక్కువ వాడకపోవడం మంచిది హార్ట్కి. నేను నీళ్ళు ఇంకిపోయేంత వరకు వేయించుకుంటున్నాను అనమాట. మొత్తం దగ్గరకు వచ్చేసిన తర్వాత నేను సైడ్కి తీసేసుకుంటాను. కొంచెం వేయించుకుంటే పచ్చివాసన ఏమైనా ఉంటే పోతుందనమాట. దీంట్లోని ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం ఒక చెప్పిన విధంగా కోసుకోండి. నేను ముందు ఇచ్చేసాను కాబట్టి ఒక 3 పట్టచ్చు, 2 పట్టచ్చు, 4 పట్టచ్చు. నేను ఒక 4 వేసుకున్నాను. నాకు కొంచెం గ్రేవీ మార్నింగ్ ఈవినింగ్ సరిపోదు కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను. టేస్ట్ కూడా బాగుంటుంది. మనం వేసుకునే కారం బట్టి ఉంటుందండి కూర. అర్థమవుతుందా? ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాను అనుకోకండి. ఇది వేగితే ఎంతో కొంచెం అవుతుందన్నమాట. నేను తెలుసు కదా, ముందు మనం ఆయిల్ వేయం. ఫస్ట్ ఆయిల్ వేయకుండా ఆనియన్స్ వేసేసి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత నేను సాల్ట్, జీలకర్ర, పసుపు వేసుకున్నాను అనమాట. వేసుకుని తిప్పండి గిర్ర ఎలా గిర్ర తిప్పేసుకోండి. బాగా తిప్పేసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా బయటకు వచ్చేయాలన్నమాట. ఉల్లిపాయల్లో నీరంతా ఆవిరైపోతుంది, చూసారు కదా. ఇలా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను నేను. నాకు కారం ఉండాలి కదా, మేము కావాలి కదండి, కొంత కారం తింటామండి. దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. అంత కాదు, ఒక్క రెబ్బ కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్. నా స్టైల్ అండి, నా వంటలో నా స్టైల్ అండి. వేసుకొని చూడండి. లేత కరివేపాకు వేసుకుంటే ఇంకా కమ్మగా స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా, మొత్తం ఆవిరంతా ఇంకిపోయింది. దీంట్లో మనం ఇప్పుడు ఏం వేసుకుంటాం, ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇంకా ఉందండి ఆయిల్, అంటే వాటర్ ఉంది ఇంకాని, కాబట్టి అది ఇంకిపోయిన తర్వాత ఓకే, నీళ్ళు ఇంకేమీ లేవు. ఉల్లిపాయలు కూడా మంచిగా వేగినాయి అనమాట. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు 4 స్పూన్స్ అని చెప్పాను కదా, అదే కంటిన్యూ చేయండి. నాకు లెక్క తెలుస్తుంది కాబట్టి నేను మామూలుగా పోసేసుకుంటున్నాను అనమాట. దాని తర్వాత మనం చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఒక 1/2 కేజీ చికెన్ని మంచిగాని వాష్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉన్నాను అనమాట. అది దీంట్లో వేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇలా చికెన్ వేసుకొని బాగా తిప్పుకోవాలి. కొత్తిమీర నేను ఎక్కువ వేసుకుంటానండి, నాకు ఇష్టం. తర్వాత మెంతాకుని వేయించుకుని పక్కన పెట్టుకున్నాను కదా, అది కూడా వేసేసాను. ఇవేంటంటే చికెన్లో మగ్గితే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందన్నమాట. ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, మర్చిపోయాను. సో ముక్కలతో వేసినా పడుతుందన్నమాట. దీంట్లో కొంచెం కసూరి మేతి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ ఉంటుందన్నమాట. ఇవన్నీ కలిపేసి బాగా మగ్గబెట్టుకోవాలన్నమాట. ఎలా అంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు. ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటుంది, మనం వేయాల్సిన పని లేదు. అలా మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుంటే అదే ఆ వాటర్లో ఆ చికెన్ అంతా మగ్గిపోతుంది అనమాట. ఎలా అంటే మనం ఫ్రైలా దగ్గరగా చేసేసుకుంటే బాగుంటుంది, రసంలో తింటే టేస్ట్ ఉంటుంది అనమాట. నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కారం 1 స్పూన్ వేసుకున్నాను, చెక్ చేసుకోండి. లేదు సరిపోదంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నాన్ వెజ్కి. పసుపు కారం అనేది ఎక్కువ ఉండాలి. తర్వాత మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. ఇందులో ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, మసాలా 1/2 టీ స్పూన్ వేసుకుని తిప్పితే ఉంటుంది సామరంగా, అద్దరిపోద్ది అంతే. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఏదైనా ఒకసారి టేస్ట్ చూసేసి ఇదేంటి అని అనుకోకుండా ఒకసారి చేసుకుని బాగోకపోతే అప్పుడు అనాలన్నమాట. ఇలా మనం
దగ్గరికి ఇంకిపోయిన తర్వాత ఇలా పావుగంటలో మన కూర రెడీ అయిపోతుందన్నమాట. ఆ వాటర్ నేనేం పోయలేదు, అందులో ఉన్న వాటర్తోనే అలా మగ్గబెట్టానమాట మొత్తం. అది నేను ఎలా దించేసుకోవచ్చు, కొంతమంది వాటర్తో దించుకుంటారు, నాకు అలా ఇష్టం ఉండదు. సో నేను దగ్గర అయ్యేంత వరకు ఉంచుకుంటాను అనమాట. మీడియం, సిమ్, హై ఫ్లేమ్ దగ్గరుండి చూసుకోవాలి, లేదంటే అడుగెట్టేసి మాడిపోద్ది అనమాట. ఇలా బాగా మగ్గిన తర్వాత మూత పెట్టుకుని చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. మనం సాల్ట్ చూసుకుంటూ ఉండాలన్నమాట. అది అయిపోయిన తర్వాత వేడి వేడి అన్నంలో ఈ చికెన్, మెంతాకు చికెన్ చూసారా ఎంతగా దగ్గరగా వచ్చిందో. గ్రేవీ అవసరం లేదండి, సాంబార్కో పప్పుచారుకో రసానికో ఇలా నంచుకుని తింటే ఉంటుంది సామరంగా, అద్దరిపోద్ది అంతే. చూసారు కదా, నేను ఒక పావుగంట మీడియంలో సిమ్లోనే పెట్టి అలా మగ్గిస్తే ఇట్లా అయిందనమాట కర్రీ. చూసారా, కాలిపోతుంది రైసు. ఇలా వేసుకొని చికెన్ వడ్డించుకొని తింటే ఉంటుందండి స్వర్గం. అంచుల వరకు వెళ్ళిపోవాల్సిన పని లేదండి, అంత బాగుంటుందని. నేను ఒక్కసారి, మేము నాన్ వెజ్ తింటాం, మా మామయ్యగారు నాన్ వెజ్ తింటారు కాబట్టి ఆయనకి వేరే కర్రీ అనమాట. అలాగా 2 కర్రీస్ చేశానని అలా పిక్ పెట్టాను అనమాట. ఎలా ఉంది మన మెంతాకు చికెన్? నచ్చిందా మరి మీకు? అయితే ఇంకెందుకు, చేసేసుకోండి. ఇలా వేడి వేడి అన్నంలో ఇలా చికెన్ దగ్గర ఉన్న గ్రేవీని తీసుకొని ఆ ముద్దలో కలుపుకొని తింటే ఉంటుందండి. నోట్లో లలాజలం ఊరుతుంది. బ్లాస్ట్ ఇంకా మా వాడికి పెట్టాను, మా సూపరు అన్నట్టు పెట్టాడనమాట. నిజంగా పిల్లలకు నచ్చితే చాలండి బాబు, వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి. వాళ్ళకి ఇష్టమైతే తింటారు, లేదంటే మొఖం మార్చేసుకుంటారు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వాళ్ళకి నచ్చింది.